హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో చాప్టర్ 2 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ స్టార్ట్ చేసాం కదా. సో ఇది సెకండ్ క్లాస్ అండి. ఈ క్లాస్లో కార్టీషియన్ ప్రొడక్ట్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఒకసారి కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏంటో చూడండి. కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్. కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏంటమ్మా? సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్. ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా ఒక సెట్లో రాస్తే అది కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు 2 సెట్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి. ఏ అండ్ బి అనే 2 సెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏలో ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 అని, అండ్ బిలో 3 4 అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆర్డర్డ్ పేర్స్ చూడండి ఎలా రాస్తున్నానంటే 1 3 అంటే ఇక్కడ ఆర్డర్ పేరు ఎలా ఉంది? ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి, సెకండ్ ఎలిమెంట్ అనేది బి అనే సెట్ నుంచి తీసుకున్నాను. ఇదే విధంగా 1 4 అండ్ 2 3 2 4. సో ఈ ఆర్డర్ పేర్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ నుంచి, సెకండ్ ఎలిమెంట్ అనేది బి నుంచి ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్డర్ పేర్స్ అన్నీ నేను ఒక సెట్లో కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? ఇది కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది. మరి ఏ సెట్స్ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్? ఏ అండ్ బి యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది. ఏ విధంగా డినోట్ చేస్తాం? ఏ క్రాస్ బి అని రాస్తాం. ఓకేనా? సో ఏ క్రాస్ బి అనేది ఎందుకు రాసాము అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ నుంచి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి వస్తుంది. ఇలా కాకుండా నేను ఇప్పుడు 3 1 3 2 అండ్ 4 1 4 2 అని తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ మీరు ప్రతి ఆర్డర్ పేర్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ సెట్ నుంచి ఉంది? బి అనే సెట్ నుంచి. సెకండ్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి. ప్రతి ఎలిమెంట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 4 4 ఇవన్నీ ఏంటి? బి అనే సెట్లో ఎలిమెంట్స్. సో ప్రతి ఆర్డర్ పేర్లోంచి ఫస్ట్ ఎలిమెంట్ అనేది బి అనే సెట్ నుంచి, సెకండ్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి ఉంది. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పేర్స్ అన్నీ ఒక సెట్లో కన్సిడర్ చేశాను కాబట్టి ఇది ఏమవుతుంది? కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ బి అండ్ ఏ. ఏ విధంగా రాస్తాం? బి క్రాస్ ఏ అని రాస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ సెట్ నుంచి వస్తే ఆ సెట్ ముందుగా రాసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ ఏ సెట్ నుంచి వస్తే అది సెకండ్లో రాయాలి. ఓకే, బి క్రాస్ ఏ అవుతుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ చూడండి, పీక్యూ అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అయితే వాటి యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ ఏ విధంగా రాస్తాం? పీ క్రాస్ క్యూ అని రాస్తాం. పీ క్రాస్ క్యూలో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి? కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ కూడా ఆర్డర్డ్ పేర్స్. సో ఆర్డర్డ్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది పీ అనే సెట్ నుంచి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ క్యూ అనే సెట్ నుంచి వస్తుంది. అర్థమైంది కదా? అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ వేటికైతే చెప్తున్నామో అందులో ఏ ఒక సెట్ నల్ సెట్ అయినా, నల్ సెట్ అంటే ఏంటి? ఎంప్టీ సెట్ అయినా కూడా ఆ కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది కూడా ఎంప్టీ సెట్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పీక్యూ అనేవి 2 సెట్స్. ఇందులో సపోజ్ పీ అనేది ఎంప్టీ సెట్ అనుకోండి, క్యూ అనేది నాన్ ఎంప్టీ. సో ఎప్పుడైతే ఒకటి ఎంప్టీ సెట్ అయిందో వాటి యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ కూడా ఏమవుతుందట? ఎంప్టీ అవుతుంది అంటున్నారు. ఓకేనా? సో కార్టీషియన్ ప్రొడక్ట్ అర్థమైందా? ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ సపోజ్ ఏ ఈక్వల్ టు ఏ బి అండ్ బి ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. ఇప్పుడు ఏ క్రాస్ బి అంటే ఏంటి? కార్టీషియన్ ప్రొడక్ట్ కదా. ఏ క్రాస్ బి అనేది ఏంటి? కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. సో ఈ ఆర్డర్డ్ పేర్స్ ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి రావాలి, సెకండ్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచి. ఓకేనా? సో ఫస్ట్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి తీసుకోండి, ఏ సెకండ్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచి 1, అగైన్ ఏ 2, ఏ 3. ఓకేనా? నెక్స్ట్ బి తీసుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి బి 1, బి 2 అండ్ బి 3. సో కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది ఈ విధంగా రాస్తాం. అదే కార్టీషియన్ ప్రొడక్ట్ బి క్రాస్ ఏ కావాలనుకో, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏ సెట్ నుంచి తీసుకోవాలి? బి నుంచి తీసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి తీసుకోవాలి. చూడండి, బి నుంచి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి 1 సెకండ్ ఎలిమెంట్ ఏ నుంచి ఏ అండ్ 1 బి అండ్ అదేవిధంగా 2 ఏ 2 బి అండ్ 3 ఏ 3 బి. ఓకేనా?
అర్థమవుతుంది కదా కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా రాస్తున్నామో. ఇప్పుడు చూడండి, కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ. సో ఇక్కడ చూడండి, రెండు కూడా ఏ అనే సెట్టే. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచే తీసుకుంటాం, సెకండ్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచే. సో ఏ విధంగా ఉంటాయి ఎలిమెంట్స్? ఫస్ట్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి, సెకండ్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి. ఓకేనా? ఏ కామా బి. అదేవిధంగా బి కామా ఏ, బి కామా బి. అర్థమవుతుంది కదా? సేమ్ బి క్రాస్ బి కూడా చేయండి ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచే ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచే ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుంది? 1, 1, 1, 2, 1, 3. అదేవిధంగా 2, 1, 2, 2, 2, 3, 3, 1, 3, 2, 3, 3. అర్థమవుతుంది కదమ్మా కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా రాస్తున్నామో. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అయితే ఇప్పుడు వరకు 2 సెట్స్కి కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది చెప్పుకున్నాం. ఒకవేళ 3 సెట్స్ అనేవి ఇస్తే వాటి యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ ఏముంటుంది? 2 సెట్స్ అయితే అక్కడ కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఓకేనా? 2 సెట్స్ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్డ్ పేర్స్. అదే 3 సెట్స్ అనుకోండి, 3 సెట్స్ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ కూడా సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ ట్రిప్లెట్స్. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆర్డర్ ట్రిప్లెట్స్ అంటే ఏ విధంగా ఉంటాయి? ఈ సెట్లో ఉండేవన్నీ ఆర్డర్ ట్రిప్లెట్స్. అంటే ఏ కమ బి కమ సి. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ సెట్ ఏ నుంచి, సెకండ్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచి, థర్డ్ ఎలిమెంట్ సి అనే సెట్ నుంచి తీసుకోవాలి. అంటే ఏ బిలాంగ్స్ టు ఏ, బి బిలాంగ్స్ టు బి, సి బిలాంగ్స్ టు సి. ఓకేనా? సో ఏ క్రాస్ బి క్రాస్ సి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్ ఏ విధంగా ఉంటాయి? సెట్ ఆఫ్ ఆల్ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. లెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2 అని తీసుకున్నాను, అండ్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 4 అని తీసుకున్నాను, అండ్ సి ఈక్వల్ టు 4, 5, 6 అని తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే ఏముంటాయి? సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా? ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి, సెకండ్ ఎలిమెంట్ అనేది బి అనే సెట్ నుంచి ఉంటుంది. ఆర్డర్ పేర్ 1, 3, 1, 4, 2, 3, 2, 4 ఉంటాయి. ఇదేంటి? కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్. అదే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్ అయితే ఏ విధంగా ఉంటాయి? ఆర్డర్ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి, సెకండ్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచి, థర్డ్ ఎలిమెంట్ సి అనే సెట్ నుంచి. ఆ విధంగా ఎలా రాయొచ్చు? 1, 3, 4, 1, 3, 5, 1, 3, 6. అండ్ నెక్స్ట్ 1, 4, 4, 1, 4, 5, 1, 4, 6. నెక్స్ట్ ఇప్పుడు 1తో అన్నీ రాసేసాం. ఇప్పుడు 2 తీసుకుని రాయండి. 2, 3, 4, 2, 3, 5, 2, 3, 6. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బీలో 3 ఎలిమెంట్తో కూడా అయిపోయింది కదా, 4తో రాయండి. ఇప్పుడు 2, 4, 4, 2, 4, 5, 2, 4, 6. సో అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్లో ఉండేవన్నీ కూడా ఆర్డర్ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ నుంచి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి, థర్డ్ ఎలిమెంట్ సి నుంచి వస్తుంది. సో కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ చూడండి, అయితే కార్టీషియన్ ప్రొడక్ట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఇప్పుడు ఏబి అనేవి 2 ఫైనైట్ సెట్స్ అయితే కనుక కార్టీషియన్ ప్రొడక్ట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయంటే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అవుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 1, 2, బి ఈక్వల్ టు 3, 4 రాశాను అనుకో. ఇప్పుడు ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఏ విధంగా చెప్తామంటే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 2 ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి 2, 2 ఇంటూ 2 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో కార్టీషియన్ ప్రొడక్ట్లో ఎలిమెంట్స్ అనేది ఏ విధంగా చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి.
కావాలంటే ఇక్కడ ఏ క్రాస్ బి రాసి చూడండి. ఏ ఉంటాయి ఆర్డర్డ్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి. అంటే 1, 3, 1, 4 అండ్ 2, 3, 2, 4. ఓకేనా, అర్థమైందా? చూడండి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈ విధంగా ఫైండ్ చేయాలి. అదే 3 సెట్స్ అనుకోండి. సో కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సి చెయ్యాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి, ఏబి అనే 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఆ రెండిట్లో ఏ ఒకటి ఇన్ఫైనైట్ అయినా కానీ కార్టీషియన్ ప్రొడక్ట్ కూడా ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఏ విధంగా చేస్తున్నాను. ఏమి ఇచ్చారు, లెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈక్వల్ టు 3, 4, సి ఈక్వల్ టు 4, 5, 6 ఇచ్చారు. మనం ఏం ఫైండ్ చేయాలి, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ అండ్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి, ఏ క్రాస్ బి యూనియన్ సి, ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి ఫైండ్ చేయాలి. చూడండి సొల్యూషన్ ఏ విధంగా చేస్తున్నామో. ఫస్ట్ ఇచ్చినవి రాయండమ్మా. గివెన్ దట్ ఏ అనే సెట్ ఏమి ఇచ్చారు, ఎలిమెంట్స్ ఏమున్నాయి 1, 2, 3 అండ్ బి అనే సెట్ ఏమి ఇచ్చారు 3, 4. సి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6. ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ చేయాలి. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ చేయాలి. సో మొదట మనం బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఫైండ్ చేద్దాం. బి అంటే ఏంటి, సెట్ 3, 4. ఇంటర్సెక్షన్ సి అంటే సెట్ ఏంటి 4, 5, 6. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, 2 సెట్స్లో ఉండే కామన్ ఎలిమెంట్. అంటే బి అనే సెట్లోని ఉండాలి, సి అనే సెట్లోని ఉండాలి. ఇక్కడ 2 సెట్స్ని అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఎలిమెంట్ కామన్గా ఉందా, ఎస్ 4 అనే ఎలిమెంట్ కామన్గా ఉంది కాబట్టి సో ఇక్కడ ఇంటర్సెక్షన్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది 4 అనే ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ వచ్చింది కదా, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ చేద్దాం. ఏ అంటే ఏంటి తెలుసు 1, 2, 3 అని తెలుసు. క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏం తెలుసు 4 అని తెలుసు. అయితే ఇప్పుడు ఏంటి, మనం కార్టీషియన్ ప్రొడక్ట్ చేయాలి. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఓకేనా, కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. అంటే ఇలా ఏ కామా బి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి రావాలి, సెకండ్ ఎలిమెంట్ బి ఇంటర్సెక్షన్ సి నుంచి తీసుకోవాలి. చూడండి ఏ విధంగా రాస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి తీసుకోండి 1, సెకండ్ ఎలిమెంట్ బి ఇంటర్సెక్షన్ సి 4 ఒకటే కదా ఉంది 1, 4 అండ్ 2, 4, 3, 4. సో ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఆర్డర్డ్ పేర్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ బి ఇంటర్సెక్షన్ సి నుంచి వస్తుంది. ఓకేనా, అర్థమైందా ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి అనేది ఏ విధంగా ఫైండ్ చేసామో. ఓకే, దేర్ఫోర్ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 4, 2, 4 అండ్ 3, 4. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చేయాలి, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. ఏం చేయాలమ్మా, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏ క్రాస్ బి ఫైండ్ చేద్దాం. ఓకే, ఏ అంటే సెట్ ఏం తెలుసు 1, 2, 3 అని తెలుసు. క్రాస్ బి అంటే సెట్ 3, 4 అని తెలుసు. ఓకేనా, సో ఇక్కడ క్రాస్ అనేది ఏంటి కార్టీషియన్ ప్రొడక్ట్. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి ఆర్డర్డ్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి రావాలి, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 1 తీసుకుందాం. 1, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి కదా, సో 1, 3 ఉంటుంది అండ్ 1, 4 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏ నుంచి 2 తీసుకుందాం. 2, 3 అండ్ 2, 4. నెక్స్ట్ 3 ఉంది. 3, 3, 3, 4. సో మొత్తం అన్నీ రాసాం కదా. సో ఇక్కడ ఏ క్రాస్ బిలో ఉండేవన్నీ కూడా ఏంటమ్మా ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ నుంచి, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి వస్తుంది. అదేవిధంగా ఏ క్రాస్ సి ఫైండ్ చేయండి అమ్మా. ఏ అంటే సెట్ ఏం తెలుసు 1, 2, 3 అని తెలుసు. సి అనే సెట్ ఏం తెలుసు, ఇక్కడ సి అంటే 4, 5, 6. సెట్ ఆఫ్ 4,
5, 6. సో కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి తీసుకోవాలి, సెకండ్ ఎలిమెంట్ సి నుంచి తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ 1, 4, 1, 5, 1, 6. అదేవిధంగా 2 అనేది తీసుకోండి. 2, 4, 2, 5, 2, 5, 2, 6, 3, 4, 3, 5, 3, 6. ఓకేనా? ప్రతి ఎలిమెంట్స్ రాసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి కదా కావాలి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? 2 సెట్స్లోని కామన్గా ఉండే ఎలిమెంట్స్ రాయాలి. అంటే ఏ క్రాస్ బి, ఏ క్రాస్ సి, ఈ రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ చూడండి. ఏ క్రాస్ బి, ఏ క్రాస్ సి చూస్తే 1, 4 అనేది కామన్ ఎలిమెంట్, అండ్ 2, 4 అనేది కామన్ ఎలిమెంట్, 3, 4 అనేది కామన్ ఎలిమెంట్. సో ఇంటర్సెక్షన్లో ఏమొస్తాయి ఎలిమెంట్స్? 1, 4, 2, 4, 3, 4 అనే ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 4, 2, 4, 3, 4. అదేవిధంగా ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సిలో కూడా 1, 4, 2, 4, 3, 4 ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు? ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి అనేది ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అవుతుందని చెప్పొచ్చు కదా. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ఫైండ్ చేయాలమ్మా? ఏ క్రాస్ బి యూనియన్ సి ఫైండ్ చేయాలి. ఫస్ట్ బి యూనియన్ సి ఫైండ్ చేద్దాం. బి అనే సెట్ ఏం తెలుసు? 3, 4 అని తెలుసు. యూనియన్ సి అనే సెట్ ఏం తెలుసు మనకి? 4, 5, 6 అని తెలుసు. యూనియన్ అంటే ఏంటి? ఇప్పుడు బి యూనియన్ సి అంటే ఏంటి? బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది, సిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. సో రాయండి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 3, 4, అండ్ అదేవిధంగా సిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాయండి. 4 అనేది ఆల్రెడీ రాసాం కదా, ఇంకా మిగిలినవి రాయండి. 5, 6. ఇది బి యూనియన్ సి. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఏ క్రాస్ బి యూనియన్ సి. ఓకే, ఏ అనే సెట్ ఏ విధంగా ఉంది? 1, 2, 3. క్రాస్ బి యూనియన్ సి అంటే ఏ విధంగా ఉంది? 3, 4, 5, 6. ఓకేనా? సో ఏ క్రాస్ బి యూనియన్ సి అంటే, క్రాస్ అంటే ఏంటి? కార్టీషియన్ ప్రొడక్ట్. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఆర్డర్డ్ పెయిర్స్. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటమ్మా? ఆర్డర్డ్ పెయిర్స్. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ అనే సెట్ నుంచి రావాలి, సెకండ్ ఎలిమెంట్ బి యూనియన్ సి నుంచి రావాలి. చూడండి ఏ విధంగా ఉంటాయో. ఫస్ట్ 1తో రాయండి. 1, 3, 1, 4, 1, 5, 1, 6. నెక్స్ట్ 2తో రాయండి. 2, 3, 2, 4, 2, 5, 2, 6. ఓకే, నెక్స్ట్ 3 అనే ఎలిమెంట్ తీసుకోండి. 3, 3, 3, 4, 3, 5, అండ్ 3, 6. సో ఇవే కదా ఉంటాయి ఏ క్రాస్ బి యూనియన్ సి ఎలిమెంట్స్. ఈ విధంగా వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం ఫైండ్ చేయాలి? ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి ఫైండ్ చేయాలి. ఓకేనా? ఏ క్రాస్ బి ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏ అనే సెట్ ఏంటి? 1, 2, 3. క్రాస్ బి అనే సెట్ ఏంటి? 3, 4. ఓకే, సో ఏ క్రాస్ బి అనేది ఏంటి? కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఆర్డర్డ్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి రావాలి, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి 1 తీసుకున్నా, సెకండ్ ఎలిమెంట్ బి నుంచి 3. అదేవిధంగా ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి 1, సెకండ్ ఎలిమెంట్ 4. ఓకే, ఆ విధంగా 2, 3, 2, 4, 3, 3, 3, 4. ఓకేనా? సో ఏ క్రాస్ బి వచ్చింది. ఇప్పుడు ఏ క్రాస్ సి ఫైండ్ చేయండి. ఏమవుతుంది? ఏ అనే సెట్ ఏం తెలుసు? 1, 2, 3 అని తెలుసు. క్రాస్ సి అనే సెట్ ఏం తెలుసు? క్రాస్ సి అనే సెట్ ఏం తెలుసు? 4, 5, 6 అని తెలుసు. ఓకేనా? సో చేయండి. ఏ క్రాస్ సి అంటే ఏంటి? కార్టీషియన్ ప్రొడక్ట్. కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఆర్డర్డ్ పేర్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి తీసుకోండి, సెకండ్ ఎలిమెంట్ సి నుంచి తీసుకోండి. ఏమవుతుంది? ఫస్ట్ 1, 4, 1, 5, 1, 6.
ఇప్పుడు 2 తీసుకొని చేస్తే 2 4 2 5 2 6, నెక్స్ట్ 3తో 3 4 3 5 3 6. ఓకేనా? మొత్తం అన్ని ఎలిమెంట్స్ రాసాం కదా. మనకు కావాల్సింది ఏంటి? ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి. యూనియన్ అంటే ఏంటి? అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఏ క్రాస్ బిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది, ఏ క్రాస్ సిలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఏ క్రాస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాయండి. ఏ ఉన్నాయి? 1 3 1 4 2 3 2 4 3 3 3 4. అండ్ ఇప్పుడు ఏ క్రాస్ సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ రాయండి. ఫస్ట్ 1 4 ఆల్రెడీ రాసేసాం. ఓకే, 1 5 1 6 2 4 ఆల్రెడీ 2 4 అయిపోయింది. నెక్స్ట్ 2 5 2 6, నెక్స్ట్ 3 4 3 4 కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ 3 5 3 6. చూసారా? యూనియన్ అంటే ప్రతి ఎలిమెంట్ రాయాలి కదా, అందుకు అన్ని ఎలిమెంట్స్ రాసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సిలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఏ క్రాస్ బి యూనియన్ సిలో ఉన్న ఎలిమెంట్కి ఈక్వల్గా ఉన్నాయి. సో మనం ఏం చెప్పవచ్చు ఇక్కడ? దేర్ ఫోర్ ఏ క్రాస్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, అన్ని వాల్యూస్ ఫైండ్ చేసాం కదా. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఫైండ్ చేసాం, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి ఫైండ్ చేసాం, ఏ క్రాస్ బి యూనియన్ సి, ఏ క్రాస్ బి యూనియన్ ఏ క్రాస్ సి ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? పి అనే సెట్ ఇచ్చారు. పి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 అని ఇచ్చారు. పి క్రాస్ పి. ఇక్కడేంటి? కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 3 సెట్స్. ఓకేనా? సో పి క్రాస్ పిలో ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్ ట్రిప్లెట్స్ ఉంటాయి. 1 2 క్రాస్ సెట్ ఆఫ్ 1 2 క్రాస్ సెట్ ఆఫ్ 1 2. అయితే ఇక్కడ ఉండేవన్నీ ఏంటి? ఆర్డర్ ట్రిప్లెట్స్. ఫస్ట్ ఎలిమెంట్ పి నుంచే వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ పి అనే సెట్ నుంచే, థర్డ్ ఎలిమెంట్ కూడా పి అనే సెట్ నుంచే. సో ఏ విధంగా ఉంటాయి చూడండి. ఫస్ట్ 1 తీసుకుందాం, అండ్ బి నుంచి కూడా 1, సి నుంచి 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏ నుంచి 1 తీసుకున్నాం, బి నుంచి 1, సి నుంచి 2 తీసుకున్నాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏ నుంచి 1, బి నుంచి 2, సి నుంచి 1. అదేవిధంగా ఏ 1 తీసుకున్నా, బి నుంచి 2 తీసుకున్నా, సి నుంచి 2 తీసుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఏ నుంచి 2 అనే ఎలిమెంట్ తీసుకోండి, బి నుంచి 1, సి నుంచి 1. నెక్స్ట్ ఏ నుంచి 2, బి నుంచి 1, సి నుంచి 2 అనే ఎలిమెంట్. నెక్స్ట్ ఏ నుంచి 2, బి నుంచి 2, సి నుంచి 1. అండ్ ఏ అనే సెట్ నుంచి 2 అనే ఎలిమెంట్, బి అనే సెట్ నుంచి 2, సి అనే సెట్ నుంచి 2. సో ఈ విధంగా ఆర్డర్ ట్రిప్లెట్స్ అనేవి ఉంటాయి. అర్థమైంది కదా ఏ విధంగా రాస్తున్నానో? ఆర్డర్ ట్రిప్లెట్స్ అనేసరికి ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ సెట్, ఇక్కడ అన్ని సెట్స్ ఒకటే, పి అనే సెట్టే కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అన్నీ పి నుంచే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఎగ్జాంపుల్ 5 ఏమంటున్నారు ఇక్కడ? ఇఫ్ ఆర్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆర్ అనేది సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. తెలుసు కదా మనకి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. అయితే ఇక్కడ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ క్రాస్ ఆర్, అలాగే కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ క్రాస్ ఆర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అని అడుగుతున్నారు. సో ఆర్ క్రాస్ ఆర్ అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి. అంటే ఆర్డర్డ్ పేర్ ఎక్స్ కామా వై సచ్ దట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ నుంచి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ ఆర్ నుంచి. అంటే ఎక్స్ కామా వై అనేవి 2 రియల్ నెంబర్స్. నేను స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను, ఆర్డర్డ్ పేర్స్ అనేవి ఎప్పుడూ కూడా 2 డైమెన్షన్ స్పేస్లో ఉండే పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాయని. అంటే ఇక్కడ ఏం చెప్పవచ్చు? ఆర్ క్రాస్ ఆర్ రిప్రజెంట్స్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆల్ పాయింట్స్ in 2-dimensional space.
సో ఇక్కడ ఏమర్థమవుతుంది, ఆర్ క్రాస్ ఆర్లో ఉండే ప్రతి ఎలిమెంటు కూడా 2 డైమెన్షన్ స్పేస్లో ఉండే పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా ఆర్ క్రాస్ ఆర్. సో 3 సెట్స్ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఉండేవన్నీ కూడా ఆర్డర్ ట్రిప్లెట్స్. సో ఇక్కడ అన్ని సెట్స్ ఆరే కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి. అయితే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, మనకు ఉండే 3 డైమెన్షనల్ స్పేస్లో ఉండే పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఆర్ క్రాస్ ఆర్ రిప్రజెంట్స్ the coordinates of all points in 3 dimensional space. 3 dimensional స్పేస్లో ఉండే పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా, అర్థమైందా? ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమి ఇచ్చారు, ఇఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. సో ఇక్కడ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అనేది ఇచ్చారమ్మా. ఏమి ఇచ్చారు చూడండి, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండేవన్నీ ఏంటి, ఆర్డర్డ్ పేర్స్. ఓకే, అండ్ ఆర్డర్డ్ పేర్ ఏ విధంగా ఉంటుంది, వీటి ఆర్డరు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఏ అనే సెట్ నుంచి వస్తుంది, సెకండ్ ఎలిమెంట్ బి అనే సెట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఎలిమెంట్స్ చూడండి, పీ కమా క్యూ, పీ కమా ఆర్, ఎం కమా క్యూ, ఎం కమా ఆర్ అనే ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, ఏ అనే సెట్ ఫైండ్ చేయాలి, బి అనే సెట్ ఫైండ్ చేయాలి. ఏ అనే సెట్ నుంచి మనం ఏ ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఫస్ట్ ఎలిమెంట్స్ కదా. సో ఇక్కడ ఏంటి, ఏ అనేది సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్. ఏ ఉన్నాయి రాయండి ఫస్ట్ ఎలిమెంట్స్, ఇక్కడ సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ పి అండ్ పి ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ ఎం అండ్ ఎం. ఓకే, అంటే ఇక్కడ ఏ అనే సెట్లో 2 ఎలిమెంట్స్ ఉంటున్నాయి, పిఎం. అదేవిధంగా మనం బి అనే సెట్ నుంచి ఏంటి, సెకండ్ ఎలిమెంట్స్ కదా తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ ఉండేవన్నీ సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ రాయండి. ఏమున్నాయి సెకండ్ ఎలిమెంట్స్, ఇక్కడ క్యూ ఉంది, క్యూ కమా పీ కమా ఆర్ అనేది సెకండ్ ఎలిమెంట్, ఆర్ రాసాం. ఎం కమా క్యూ అనేది సెకండ్ ఎలిమెంట్ ఆల్రెడీ రాసేసాం. ఎం కమా ఆర్ అనేది సెకండ్ ఎలిమెంట్ ఆల్రెడీ రాసేసాం. అంటే బి అనే సెట్లో ఉన్నవేంటి, క్యూ కమా ఆర్. సో ఏ అనే సెట్ పీ కమా ఎం అండ్ బి అనే సెట్ క్యూ కమా ఆర్. ఓకేనా, అర్థమైందా? సో కార్టీషియన్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు కూడా మనం సెట్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, 3 సెట్స్ యొక్క కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. అదేవిధంగా కార్టీషియన్ ప్రొడక్ట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఇస్తే సెట్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2A సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.